ఇటీవల అమెరికాలో జరుగుతున్న పరిణామాలు ఇక్కడ ఇండియాతో పాటుగా యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఇక ఇండియా విషయానికి వస్తే ఐటీ రంగం పుంజుకున్నాక అమెరికాలో ఎక్కడ చూసినా ఇండియన్సే కనిపిస్తున్నారు. ఐటీ రంగంలో దాదాపు అంతా ఇండియన్సే పనిచేస్తున్నారు. మరి తెలుగువారే ఎక్కువగా ఉన్నారు. దీంతో మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల సహజంగానే ఆసక్తి ఉంటుంది. ఇక తాజాగా ట్రంప్ రోజుకో కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఇండియన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. H1B వీసా గతంలో 3 ఏళ్లకు ఇచ్చేవారు. దాన్ని 1.5 లేదా 2 ఏళ్లకు కుదించారు. ఇక వీసా గడువు ముగిశాక వీసా పొడిగింపుకు ఇంటర్వ్యూ నుంచి తప్పించుకునేందుకు పాస్పోర్ట్ డ్రాప్ బాక్స్లో వేసేవారు. అది ఎత్తేస్తారు. దీంతో తప్పనిసరిగా వీసా ఇంటర్వ్యూ కూడా హాజరు కావాల్సిన పరిస్థితి. ఇక ఇంటర్వ్యూ డేట్ వస్తుందో రాదో తెలియదు. వచ్చినా వీసా ఇస్తాడో లేదో కూడా సస్పెన్సే. తాజాగా మరో పిడుగు లాంటి వార్త వెలువడింది. ఇండియా నుంచి అమెరికాకు పిల్లల్ని చూద్దామని వెళ్లే వారికి కూడా ఇది షాకే. టూరిస్ట్ వీసాలు B1 లేదా B2 వీసాలు ఇస్తూ ఉంటారు. ఇక నుంచి అమెరికాకు వెళ్ళి పిల్లల్ని చూద్దామనుకుంటే $15,000 బాండ్ ఇస్తే కానీ మీకు వీసా లభించదు. ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 13 లక్షల పైనే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ ఇండియాలో ఉండే పేరెంట్స్కి పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి కొత్త రకం వీసా బాండ్లు ఏ దేశం నుంచి మొదలెడతారో తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అందరినీ టెన్షన్ పెట్టిస్తున్నాడు. ఇక ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకం బాధేశాడు. ఏ దేశానికి బాధనంత సుంకం ఇండియాకు బాదాడు. ఇక రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో మరోమారు రేపోమాపో అదనంగా వడ్డిస్తానని బెదిరిస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో తమ పిల్లల్ని చూడ్డానికి లేదా బంధుమిత్రులు చూద్దామని వెళ్తామనుకునే వారికి కూడా పెద్ద షాక్ ఇచ్చాడు ట్రంప్. ఇక అమెరికా టూరిస్టు వీసా మీద వచ్చిన $15,000 బాండ్ రాసి ఇవ్వాల్సిందేనంటున్నాడు. ట్రంప్ వాదన విషయానికి వస్తే టూరిస్టు వీసాపై తమ దేశంలో అడుగు పెట్టి గడువు తీరినా ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటున్నారు. ఇక గడువు ముగిసిన వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాల్సిందేనని, వెళ్లకపోతే $15,000 ప్రభుత్వం తీసుకుంటుందని హెచ్చరిస్తున్నాడు. అయితే అమెరికా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ముందుగా మలావి, జాంబియా నుంచి వచ్చే టూరిస్టులతో మొదలు పెడుతోంది. ఈ 2 దేశాల నుంచి వచ్చేవారు $15,000 సమర్పించుకోవాల్సిందే. అసలే పేద దేశాలు, అంతంత డబ్బు చెల్లించే స్తోమత లేని దేశాలు. అయితే అమెరికాలో ఈ వీసా బాండ్లపై ట్రంప్ ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు కూడా మొదలయ్యాయి. ఈ 2 దేశాల నుంచి చట్టబద్ధంగా వస్తున్న వారిని ప్రభుత్వం అధికారికంగా చట్టబద్ధంగా దోపిడీ చేస్తోందని మండిపడుతున్నారు. కాగా మంగళవారం నాడు ఈ 2 ఆఫ్రికా దేశాలను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వీసా బాండ్ దేశాల జాబితాలో చేర్చింది. ప్రభుత్వం తమ చర్యను సమర్థించుకుంటోంది. ఈ దేశాల నుంచి టూరిస్టు వీసాలతో వచ్చిన వారు గడువు తీరిన తర్వాత కూడా ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటున్నారని, అందుకే బాండ్లను తేవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంటోంది. ఇక వీసా బాండ్ల విషయానికి వస్తే ఈ 2 దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి అడుగు పెట్టాలనుకుంటే వీసా ఇంటర్వ్యూ సమయంలో $5,000 నుంచి $15,000 వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో కాలు మోపిన తర్వాత వీసా గడువు కంటే ముందే లేదా గడువు రోజులోగా వెళితే ఆ డబ్బును ఆ వ్యక్తికి ఇస్తారు. ఒకవేళ వీసా ఇవ్వకపోయినా లేదా రద్దయినా, ఒకవేళ వీసా వచ్చి అనివార్య కారణాల వల్ల అమెరికా పర్యటనకు వెళ్ళకపోతే మీ డబ్బు మీకు తిరిగి ఇస్తారు. ఒకవేళ వీసా వచ్చినా అమెరికాలో కాలు మోపిన తర్వాత అక్కడి అధికారులు సాంకేతిక కారణాలు చూపించి అమెరికాలోకి అనుమతించకుండా వెనక్కి పంపినా బాండ్ డబ్బులు ఇచ్చేస్తారు. ఒకవేళ టూరిస్టు వీసా గడువు ముగిసిన తర్వాత లేదా శరణార్థిగా దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మాత్రం బాండ్ డబ్బులు ఇవ్వదు. ఇక ఈ జాబితాలో పలు దేశాలను చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా మలావి, జాంబియాను చేర్చుస్తారని చెబుతున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి బాండ్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. అమెరికాకు టూరిస్టు వీసాపై వచ్చి ఇక్కడే దీర్ఘకాలం పాటు ఉండేవారిని ఉద్దేశించే ఈ బాండ్ సిస్టమ్ను తీసుకువచ్చామని స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి టామ్మీ బ్రూస్ మంగళవారం నాడు చెప్పారు. ఇక డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలసవాదులపై కొరడా జులిపించడం మొదలుపెట్టాడు. వైట్ హౌస్లో కాలు మోపిన వెంటనే ట్రంప్ ఒక ఆర్డర్పై సంతకం చేస్తూ విదేశీ దండయాత్ర నుంచి అమెరికా ప్రజలను కాపాడుతానంటూ ప్రతిజ్ఞ చేశాడు. అమెరికాకు వలసలు పెచ్చుమీరుతున్నాయని,
ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వలసవాద చట్టాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించామని, కొత్తగా వీసా బాండ్ సిస్టమ్ను అందుకే తీసుకువచ్చామని అధికార ప్రతినిధి తమ చర్యను సమర్థించుకున్నారు. ఇక బాండ్ పైలట్ ప్రోగ్రాంను సోమవారం నాడు ప్రకటించారు. మరో 12 నెలల పాటు ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. అమెరికా ప్రజలను రక్షించుకోవడానికి కొత్త నిబంధనలను తీసుకువచ్చామని చెబుతున్నారు అధికారులు. ఇదిలా ఉండగా ప్రతి ఏడాది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ లేదా DHS అమెరికాలో ఓవర్ స్టేట్ అంటే వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలో ఎంతమంది ఉన్నారు అనే అంశంపై గత ఏడాది ఒక నివేదిక విడుదల చేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో చట్టవిరుద్ధంగా 5,65,155 మంది ఉన్నారని వెల్లడించింది. అయితే అమెరికాకు వలస వచ్చిన వారితో పోల్చుకుంటే వీరి సంఖ్య కేవలం 1.45%గా తేలింది. ఈ లెక్కను చూస్తే అమెరికాకు టూరిస్టు వీసాపై వచ్చిన వారిలో 98.55% మంది గడువు ముగిసేలోగానే దేశం నుంచి వెళ్లిపోయారనే భావించాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వం గడువు ముగిసినా ఇక్కడి నుంచి కదలని వారి జాబితాను వెలికి తీసింది. వారిలో మలావితో పాటు జాంబియాకు చెందిన పౌరులు గడువు ముగిసినా దేశం నుంచి వెళ్లలేదని తెలుస్తోంది. టూరిస్టు వీసాపై ఇక్కడికి వచ్చి గడువు ముగిసినా మలావికి చెందిన వారు 14.3%, జాంబియాకు చెందిన వారు 11.1% ఉన్నట్టు తేలింది. ఇక జాంబియా కానియండి లేదా మలావి కానియండి, రెండు ఆఫ్రికాకు చెందిన చిన్న దేశాలు, పేద దేశాలు. అక్కడి నుంచి పర్యాటకులు లేదా వ్యాపారస్తుల సంఖ్య కూడా చాలా తక్కువే. ఇక తాజా నివేదిక ప్రకారం 2023లో మలావి నుంచి 1,655 మంది వస్తే వారిలో 237 మంది గడువు తీరినా ఇక్కడే ఉన్నారని తేలింది. జాంబియా నుంచి 3,493 మంది వస్తే 388 మంది మాత్రం గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉంటున్నారు. ఇక ఆఫ్రికా దేశాలు, పేద దేశాలు అతి తక్కువ సంఖ్యలో అమెరికాకు వస్తుంటారు. ఎక్కువ మంది వచ్చే దేశాల విషయానికి వస్తే బ్రెజిల్కు చెందిన వారు సుమారు 20,811 మంది తమ టూరిస్టు వీసా గడువు ముగిసినా ఇక్కడి నుంచి కదలలేదు. అలాగే కొలంబియాకు చెందిన వారు సుమారు 40,884 మంది వరకు ఇక్కడే మకాం వేసుకుని ఉన్నారు. కొత్త టారిఫ్ల వల్ల పేద దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి అడుగు పెట్టలేదు. ఇక కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ కూడా కొత్త బాండ్ స్కీమ్ పక్షపాత ధోరణితో తీసుకున్నట్టు ఉందని పేర్కొంది. చట్టబద్ధమైన దోపిడీకి తెర తీసిందని మండిపడింది. అయితే అమెరికా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. జాతీయ భద్రతా పేరు చెప్పి విదేశాల నుంచి వలస వచ్చే వారి నుంచి డబ్బు గుంజడమా లేక పర్యాటకులను నిలువు దోపిడీ చేయడమా అంటూ అమెరికన్లే ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తమకు అనుకూలం కాని దేశాలను వేధించడమా అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతానికి జాబితాలో ఇండియా పేరు మాత్రం లేదు. రాబోయే రోజుల్లో చేరుస్తారేమో తెలియదు. ఇక ట్రంప్కు ఇండియా అంటే ఎలానూ పడదు కాబట్టి ఇండియా నుంచి వచ్చే వారి నుంచి ముక్కుపిండి వసూలు చేయాలనుకుంటాడు. అదే పాకిస్తాన్ వారికి ఉదారంగా వీసాలు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. భవిష్యత్తులో ఈ బాండ్ల అంశం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూద్దాం.